అధికార పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి రేగటం ఎక్కడైనా సర్వసాధారణం. కానీ ఏపీలోని చిలకలూరిపేటలో మాత్రం అధికారంలో లేని వైసీపీలో కూడా అసంతృప్తి సెగలు పొగలు కక్కుతుంది. దీనికి కారణం మాజీ మంత్రి విడదల రజని, వివాదాస్పద నాయకురాలు, దేనికైనా తెగుస్తుంది అనే పేరున్న లీడర్ విడదల రజని. పార్టీలోని అధినేతల అండదండలతో ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లకు మంత్రి అయిపోయిన విడదల రజని తన అరాచకంతో పార్టీలోనూ ప్రజల్లోనూ పరువు పోగొట్టుకుంది. గెలవని నేతలకు టికెట్లు నిరాకరించినటువంటి వైసీపీ అధినేత జగన్ విడదల రజని విషయంలో మాత్రం అంత సాహసం చేయలేకపోయారు. తిరిగి గుంటూరు వెస్ట్ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రజనీని పోటీ చేయించారు. ఆ ఊర్లో చెల్లని రూపాయి ఈ ఊర్లో చెల్లుతుందా? గుంటూరులో కూడా దారుణంగా ఓడిపోయింది రజని. ఇప్పుడు చిలకలూరిపేటలో కర్చీఫ్ వేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. చిలకలూరిపేటలో రజని మళ్లీ పోటీ చేస్తే మేమే ఓడిస్తామంటూ జగన్కి వార్నింగ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ వైసీపీలోనూ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. దాన్ని బట్టి చిలకలూరిపేట వైసీపీలో రోజు రోజుకు ఏ రేంజ్లో అసమ్మతి పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీలో ఉన్నప్పుడు తనను తాను చంద్రబాబు వేసిన సైబరాబాద్ మొక్కగా చెప్పుకున్న విడదల రజని 2019లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి అనూహ్యంగా పేట టికెట్ దక్కించుకుంది. ఎమ్మెల్యేగా గెలిచింది. గెలిచిన తర్వాత వెంటనే పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ను దూరం పెట్టింది. దీంతో ఆయన వర్గీయులంతా ఎప్పటికప్పుడు రజనీపై కత్తులు నూరుతూనే ఉండేవారు. పార్టీలో కీలక నేత అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లకే మంత్రి పదవి దక్కించుకుంది రజని. అక్కడి నుంచి తన విశ్వరూపం చూపించింది ఆమె. అప్పటి నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో పాటు మర్రి రాజశేఖర్ మరికొందరు సీనియర్ నేతలను కూడా కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టనివ్వలేదామె. చిత్రంగా సొంత పార్టీ కార్యకర్తల మీదే కేసులు పెట్టించిన ఏకైక ఎమ్మెల్యే విడదల రజని. రజని వ్యవహార శైలిపై పార్టీ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. తన మరిది పిఏల సహకారంతో పేటలో రజనీ చేసిన బెదిరింపులు, వసూళ్లు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ఇటీవలే క్రషర్ యాజమాన్యం వద్ద డబ్బులు వసూలు చేసినందుకు రజని మరిదిని కూడా అరెస్ట్ చేశారు. 2024 ఎన్నికలకు ముందు సర్వే చేయించుకున్న జగన్కి రజని 100% ఓడిపోతుందని రిపోర్ట్ రావడంతో మొదట టికెట్ నిరాకరించాడు. కానీ సజ్జల మరికొందరు సహకారంతో ఆమె గుంటూరు వెస్ట్ టికెట్ సంపాదించగలిగింది. బీసీ మహిళ కార్డుతో పార్టీలో ఒక రేంజ్లో చక్రం తిప్పిన విడదల రజనీకి సొంత నియోజకవర్గంలో 60% నేతలు కార్యకర్తలు వ్యతిరేకమయ్యారు. చిలకలూరిపేటలో ఓడిపోతానన్న గ్యారంటీతో గుంటూరు వెళ్ళినా అక్కడ ఓటమి తప్పలేదు. పార్టీలో మాత్రం పలుకుబడి ఇంచు కూడా తగ్గలేదు. ఆమె గుంటూరు వెస్ట్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ అధిష్టానం విడదల రజనీని గుంటూరు నుంచి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా తిరిగి నియమించింది. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు కార్యకర్తను కలుపుకొని ముందుకు పోవాల్సినప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గంలో అలా జరగటం లేదు. ఎవరైతే రజనీకి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఆమెకు దగ్గరగా ఉన్న కొంతమంది నేతలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది. చిలకలూరిపేట టౌన్తో పాటు ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట రూరల్ మండలాల్లో ఇదే పరిస్థితి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రజని ఒంటెత్తు పోకడ పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రజని వ్యవహార శైలిపై నియోజకవర్గంలో నేతలే మండిపడుతున్న పరిస్థితి. ఇదే టైంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొల్లెద్దుల చిన్న, పోతవరం వైసీపీ సర్పంచ్ అబ్దుల్ భాషాలను వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది. రజనీ ప్రోద్బలంతోనే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడుతున్నారు స్థానిక వైసీపీ నేతలు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు రజనీకి వ్యతిరేకంగా ఉన్నవారిని కూడగట్టి చిలకలూరిపేటలో జగనన్న ముద్దు, రజనీ వద్దు అంటూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్కు అనూహ్యంగా నియోజకవర్గం నుంచి 300 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలతో పాటు పదవుల్లో ఉన్న మరికొంతమంది నేతలు కూడా హాజరు కావటం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్. రజనీకి వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి హాజరైన వారిలో ఎడ్లపాడు, నాదెండ్లకు చెందిన నేతలతో పాటు వైసీపీ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు కూడా ఉన్నారు. విడదల రజనీకి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామని వీళ్లంతా ఆ మీటింగ్లో అధిష్టానాన్ని హెచ్చరించారు. తక్షణమే ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. రజనీ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు నేతలు. ఇలా బహిరంగంగా నియోజకవర్గ ఇన్ఛార్జికి వ్యతిరేకంగా సమావేశం పెట్టడం, ఆ మీటింగ్కు సొంత పార్టీ నేతలు హాజరు కావటం వైసీపీ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. చిలకలూరిపేట నియోజకవర్గం నాశనమైంది. వెస్ట్లో ఆమె మళ్లీ ఓడిపోయింది. అయినా కూడా వైసీపీ అధిష్టానం ఎందుకు ఆమెకు అంత ప్రాధాన్యత ఇస్తోంది అని
చాలామంది నేతలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అవినీతి ఆరోపణలతో రాష్ట్రంలోనే పార్టీ పరువు తీసిన విడుదల రజనీకి మళ్ళీ చిలకలూరుపేట టికెట్ ఇస్తే మొదట ఓడిపోయే సీట్ ఇదేనని లోకల్ లీడర్స్ను హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనపై పార్టీలో క్యాడర్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ 2029లో వైసీపీ వేవ్ వస్తే కనుక మళ్ళీ చిలకలూరుపేటలోనే గెలవచ్చని విడుదల రజనీ ఆశపడుతోంది. కానీ క్యాడర్లో ఉన్న వ్యతిరేకత చూస్తే ఆమె వ్యూహం ఎక్కడా వర్కౌట్ అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు.